Welcome to Suman IT TV. Graduates, freshers, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇంటర్న్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ జాబ్ పోర్టల్స్లో ఏ కంపెనీస్ ఎలాంటి పోస్టులు వేసాయో ఈరోజు మనం సర్చ్ చేద్దాం. సో ముందుగా మనం ఇండీడ్లో అండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పోస్ట్కి తెలంగాణలో లాస్ట్ 24 అవర్స్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో సర్చ్ చేస్తే 100+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. దాంట్లో ముందుగా మనకి ఎసెంచర్ ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాయి, అలాగే ఈ రోజు కూడా ఎసెంచర్ ఉంది. సో ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ వాళ్ళు వచ్చింది ఏంటంటే అనలైజ్ డిజైన్ కోడ్ అండ్ టెస్ట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఆఫ్ అప్లికేషన్ కోడ్ అని అంటున్నారు. ఇది ఒకసారి చూడొచ్చు. అండ్ ఇన్ఫార్ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీ అండ్ ఇంజనీర్ టు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఆర్ ఇంజనీరింగ్ ఎస్ఎన్పి గ్లోబల్ వాళ్ళు కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే డెవలప్మెంట్ స్కిల్స్లో స్ట్రాంగ్ HTML5 కానీ టైప్ స్క్రిప్ట్ కానీ రియాక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సాఫ్ట్వేర్ డిజైన్ కానీ డెవలప్మెంట్ మోర్ జనరల్లీ విత్ ఫోకస్ అని అంటున్నారు. అండ్ వన్ మోర్ జాబ్ కూడా ఇక్కడ అప్లికేషన్ డెవలపర్కి ఎసెంచర్ నుంచి ఉందన్నమాట. ఇది జస్ట్ ఒక 3 days బ్యాకే పోస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ వీళ్ళు కూడా అడుగుతుంది ఏంటంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూడండి, SME కొలాబరేట్ అండ్ మేనేజ్ ద టీమ్ టు పర్ఫార్మ్ అని అంటున్నారు. అండ్ MTS సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్మెంట్ వచ్చేసి ఇది అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ నుంచి ఉందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే మోడర్న్ ఫెమిలియర్ ఉండాలి సాఫ్ట్వేర్ టూల్స్తో అని అంటున్నారు. ఇక్కడ మేనేజర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ JP Morgan Chase నుంచి కూడా కనిపిస్తుంది మనకి. అండ్ DBS బ్యాంక్ నుంచి కూడా ఉందన్నమాట. మనం గత టూ వీక్స్ నుంచి చూస్తూ ఉన్నామండి. బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఫుడ్ సెక్టర్ కానివ్వండి, కొరియర్ వైజ్ ఇట్లాంటివన్నీ కూడా వేస్తూనే ఉన్నారు. అండ్ సింగిల్ స్టోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిస్టమ్స్ మళ్ళీ ఇంకోటి కూడా కనిపిస్తుంది. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ కావాలని అంటున్నారు వీళ్ళు. అండ్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి అనేసి అంటున్నారు. కాలిన్స్ ఏరోస్పేస్లో కూడా అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఒకటి SAP ఉందన్నమాట. ఇది వచ్చేసి యూ మే ఎస్టాబ్లిష్ ఎంటర్ప్రైజ్ వైడ్ స్టాండర్డ్స్ ఫర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ అని కూడా అంటున్నారు. అండ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు తెలిసిన విషయమే, ఇండీడ్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఏది కానీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కోసం పనిచేస్తుంది. ఇక్కడే ఇండియాలోనే ఇది పొజిషన్ వచ్చేసి ఇంకా ఏం స్పెసిఫిక్గా లేకుండా ఇక్కడ జాబ్ టైటిల్ మాత్రం అసోసియేట్ సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నారు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో మాత్రం ఏంటంటే వాళ్ళు ఇచ్చింది ఎంటైర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద లైఫ్ సైకిల్ ఇంక్లూడింగ్ డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ ఇట్లాంటి వాటి మీద మనం వర్క్ చేస్తామని చెప్తున్నారు అనమాట. సో ఇది ఒకసారి ఎవరికైనా ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని సర్చ్ చేయొచ్చు. అండ్ క్వాల్కమ్ బ్లూటూత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇదొకటి కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 100+ జాబ్స్ దాకా ఉన్నాయి. ప్రతిసారి మనకి కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి. మనం కొత్తగా యువర్ కామెంట్స్ ఆర్ రియాక్షన్స్ అని ఒక ప్రోగ్రామ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రీల్స్ కూడా మీరు చూస్తూ ఉండండి. మన ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి కూడా వాళ్ళ ఎక్స్పర్ట్ మీకు ఆన్సర్ చెప్తూ ఉన్నారు. సో ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో పాటు చూసినట్లే బ్యాక్ అండ్ డెవలపర్ అండ్ ఫ్రంట్ అండ్ డెవలపర్ జాబ్స్ కూడా ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్ని ఓపెన్ చేసి చూస్తే మనకి తెలంగాణలో మనకి 50+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. దానిలో వచ్చేసి చూడండి అప్లికేషన్ డెవలపర్ అగైన్ ఎసెంచర్. సో ఇట్ మీన్స్ ఎసెంచర్ జాబ్స్ హైరింగ్ ఎక్కువగా ఉన్నట్టున్నాయండి. అండ్ మస్ట్ హ్యావ్ స్కిల్స్లో వీళ్ళు వచ్చింది ఏంటంటే ప్రోడక్ట్ కాంప్లైన్స్ కావాలి అండ్ మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏ కంపెనీ కానీ అడుగుతుంది ఏంటంటే గ్యాప్ లేకుండా మీ ఎడ్యుకేషన్ 15 years కంప్లీట్ చేసి ఉండాలి అనేసి అంటున్నారు. సో అలాంటి స్కిల్స్ ఉండే CVలో మీకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలని మన ఎక్స్పర్ట్స్ కూడా చూస్తూనే ఉన్నారు, మీరు వింటూనే ఉన్నారు. సో అదొకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ SAP కూడా మస్ట్ హ్యావ్ స్కిల్స్లో వీళ్ళు అడుగుతున్నారు. దీంతోపాటు DBS బ్యాంక్ ఇంకోటి కూడా పోస్ట్ చేయడం జరిగింది. బ్యాంకింగ్ సెక్టర్ని మనం ఒకసారి చూసినట్లయితే వీళ్ళు అడుగుతుంది ఏంటంటే హ్యాండ్స్ ఆన్ రియాక్ట్ JS ఒకటి అండ్ HTML5 CSS JS and TS అండ్ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ లైక్ టెస్ట్ ఎంజైమ్ ఇట్లాంటివన్నీ కూడా అడుగుతున్నారు. అండ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెంకిన్స్ అండ్ ఈక్వలెంట్ ఎక్స్పీరియన్స్ ఉండేది కావాలని అడుగుతున్నారు అనమాట. దీంతో పాటు ఎసెంచర్లోనే వన్ మోర్ అప్లికేషన్ డెవలపర్ కూడా ఉందండి. ఇక్కడ వచ్చేసి అట్లీస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని అంటున్నారు. ఇది కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మీరు వేరేది షిఫ్ట్ అవ్వాలి జాబ్ అనుకుంటే ఎసెంచర్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది చూడొచ్చు. అండ్ బ్యాక్ అండ్ డెవలపర్ Node.js ఇంకొక జాబ్ కూడా ఉంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ సో ఆల్మోస్ట్ నేను ఇక్కడ ఎసెంచర్ నుంచి మోర్ దెన్ 5 jobs ఈరోజు చూస్తున్నానండి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇవంతా కూడా. అండ్ దాంతోపాటు ఇన్ఫోసిస్ కూడా కనిపించింది. అండ్ ఇంకోటి వెనలిన్ టెక్నాలజీ అయితే ఆల్మోస్ట్ ప్యాకేజ్ కూడా బాగుంది, 4 lakh to 17 lakh దాకా కనిపిస్తుంది. ఇది కూడా ఒకసారి మీరు చూడండి. అండ్ NTT డేటా నుంచి కూడా ఉన్నాయన్నమాట. బ్యాక్ ఎండ్తో పాటు ఫ్రంట్ అండ్ డెవలపర్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో కూడా మనం ఒకసారి చూద్దాము. లాస్ట్ 24 అవర్స్లో
మనకి ఎన్ని జాబ్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయో చూస్తే ఈరోజు అయితే మనకి 13 జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీనిలో వచ్చేసి DBS బ్యాంక్ నుంచి సీనియర్ అసోసియేట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని అడుగుతున్నారు, కన్స్యూమర్ బ్యాంకింగ్ అని. సో ఇది ఒకసారి మనం చూద్దాం. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే React.js, HTML5, CSS, JS అండ్ TS అండ్ యూనిట్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్ లైక్ జస్ట్ ఎంజైమ్ అని అంటున్నారు. సో ఇది ఒకసారి చూడండి. ఇది ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్తో పాటు మీకు రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, ఎజైల్ సాఫ్ట్వేర్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీ CVలో అలాంటి స్కిల్ ఉంటే, మ్యాచ్ అవుతుంటే దానికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్నారు. సో అప్లై చేసేటప్పుడు కూడా కేర్ఫుల్గా చూసుకొని మనకి ఆ జాబ్ రిక్వైర్మెంట్ వాళ్ళకి ఉందా లేదా మీ స్కిల్కి తగినట్టు అనేది చూసి అప్లై చేసుకోండి. లేదు అని అంటే మీరు ఆల్మోస్ట్ మనకి రెగ్యులర్గా మెసేజెస్ చేస్తున్నట్టు మాకు జాబ్ రావట్లేదు, ఎవరు కాల్స్ ఇవ్వలేదు, ఇంతవరకు మెయిల్స్ రాలేదు అని అంటున్నట్టు ఇక్కడ కూడా జరుగుతుంది. సో చూసుకోండి, చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ యాన్బ్లిక్స్ అని కూడా ఇంకొక కొత్త కంపెనీ మనకి ఈరోజు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అది వచ్చేసి సీనియర్ ఫ్రంట్ అండ్ యాంగులర్ డెవలపర్ జాబ్ ఉందన్నమాట. ఇది వచ్చేసి ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలపింగ్ అప్లికేషన్స్ HTML5 అండ్ SCSS అని కూడా ఉందన్నమాట. ఇది ఆల్మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకే కనిపిస్తున్నట్టుంది. ఇది కూడా ఒకసారి చూసినట్లయితే మనకి వీళ్ళు MongoDB ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఇలాంటివి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం నెట్వర్క్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఆన్లైన్ పోర్టల్స్లో పోస్ట్ చేసేసి మనకి ఈ స్కిల్ ఉంది అని మనం జస్ట్ వెయిట్ చేయకుండా నెట్వర్కింగ్లో అండ్ ఆన్లైన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మీట్అప్స్కి వాటికి జరుగుతూ ఉంటే మన ఫేస్ విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ మన ఫెమిలియర్గా అందరికి కనిపిస్తాం. కాబట్టి మీకు అచ్చా ఇక్కడ ఈ కంపెనీలో ఈ జాబ్ ఉంది మీకు సెట్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళు వెంటనే మిమ్మల్ని రిఫర్ చేసే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ మీటప్స్కి ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు ఈరోజు పైథాన్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం ఇక్కడ 25+ దాకా కనిపిస్తూ ఉన్నాయి. 25+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయి. పైథాన్లో ఇన్ఫోసిస్ కూడా ఉంది, ఎసెంచర్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు పోస్ట్ చేయడం అండ్ సేమ్ 15 year ఫుల్ ఎడ్యుకేషన్ ఎక్కడ గ్యాప్ లేకుండా అనేసి అని అంటున్నారు. అండ్ బిగ్ షిఫ్ట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ MTS సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ వీళ్ళు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫ్లోటా ఎంటర్టైన్మెంట్ అంటున్నారు. కాబట్టి ఇది ఒకసారి మనం చూద్దాము. సో వీళ్ళ ఇదేంటంటే దీనిలో కీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అనలైజ్ ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ డేటా టు ఐడెంటిఫై ట్రెండ్స్, కొలాబరేట్ విత్ ద ప్రోడక్ట్ మేనేజర్స్, డెవలపర్స్, సో స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరితో కూడా మనం కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాల్సి వస్తుంది. అండ్ సపోర్ట్ ద ప్రొడక్ట్ టీమ్ ఇన్ సెట్టింగ్ అండ్ అచీవింగ్ ద స్ట్రాటజిక్ గోల్స్ అని అంటున్నారు. సో ఇది ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇది కూడా కాగ్నిజెంట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది ఈరోజు. కాగ్నిజెంట్, అమెజాన్, ఎసెంచర్, విప్రో, బ్యాంకింగ్ సెక్టర్లో చూసాము. ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా చూసామన్నమాట. దీంతో పాటు పైథాన్తో పాటు టెస్టింగ్లో కూడా ఎన్ని జాబ్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము. 100+ దాకా కనిపిస్తూ ఉన్నాయండి. అండ్ మనకు వచ్చిన ఆల్మోస్ట్ గెస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది టెస్టింగ్ నేర్చుకుంటే అసలు మీరు జాబ్ పోతుందనే భయం ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఈరోజు వెరీ రీసెంట్గా ఎన్ని ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొత్త వచ్చినా కూడా ఈ ఏదైతే టెస్టింగ్ కానీ పైథాన్ కానీ జావా కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికీ జాబ్స్ ఉంటాయి అని చెప్పి కూడా అని అంటున్నారు. సో అసోసియేట్ అనలిస్ట్ క్వాలిటీ ఆపరేషన్స్ నోవార్టిస్ నుంచి ఉంది. ఎసెంచర్ కూడా మళ్ళీ పోస్ట్ చేయడం జరిగింది. క్వాలిటీ అనలిస్ట్ కెన్జిఎం నుంచి కూడా ఉంది. ఇదైతే రెగ్యులర్లీ అప్డేట్ టెస్ట్ లీడ్స్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ టెస్టింగ్ యాక్టివిటీస్ అంటుంది. 3 to 4 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒకసారి చూసి దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎసెన్షియల్ అయితే ఆల్మోస్ట్ అన్నీ అండి, ఫ్రంట్ ఎండ్లో, బ్యాక్ ఎండ్లో, సాఫ్ట్వేర్లో, పైథాన్ అండ్ టెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ వీళ్ళకి హైరింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉన్నట్టుంది. అండ్ 15 years ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కావాలి అని అంటున్నారు. అండ్ మినిమమ్ 2-3 ఎక్స్పీరియన్స్ ఈజీగా అందరికీ మధ్య ఉంటుంది కాబట్టి ఇది చూడొచ్చు. అండ్ ఫ్లోటా ఎంటర్టైన్మెంట్ మళ్ళీ అగైన్ ఇక్కడ టెస్టింగ్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఒకసారి చూడండి. సో ఈరోజు మనం ఇండీడ్లో చూసినట్టే మనం నౌకరీలో కూడా చూద్దాము. ఫ్రెషర్స్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయో సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్స్ చూద్దామని చెప్పి ఇక్కడ చెక్ చేస్తే అది 3 cities చూస్తున్నాను నేను, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై. సో ఇక్కడ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 1000 దాకా +1000+ దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఫ్రెషర్కి, గ్రాడ్యుయేట్కి ఫోర్బ్స్ గ్లోబల్ నుంచి 0 to 2 years ఎక్స్పీరియన్స్ కోసం వాళ్ళు చూస్తూ ఉన్నారు. 2 to 4 lakh పర్ యానం వచ్చే జాబ్ అండ్ హైదరాబాద్, బెంగళూరులో ఉంది. అండ్ సేమ్ అదే 0 to 5 years అంటే 0 నుంచి 5 years ఎనీథింగ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, 1 year 2 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు ఇది అప్లై చేసుకోవచ్చు.
ఇది వచ్చేసి డిజైన్, డెవలప్, టెస్ట్ అండ్ మెయింటైన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని ఉందన్నమాట. యాంగులర్ ఫ్రేమ్వర్క్, జావా దానికోసం చూస్తూ ఉన్నారు. అండ్ టెక్నికల్ సిస్టమ్స్ అనలిస్ట్ ఇంటర్న్స్ కూడా ఉందన్నమాట. ఇది 6 months డ్యూరేషన్, కాకపోతే అన్పెయిడ్, బట్ యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. మీకు అలాంటిది ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అప్లై చేసుకోండి. ఇది కూడా రిమోట్ సిస్టంలో కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ good for all of the students who are into the intern. Junior software engineer leading client వచ్చేసి స్కిల్ మైండ్ టెక్నాలజీ కన్సల్టింగ్ వాళ్ళు 0 to 3 years వాళ్ళు రొటేషనల్ షిఫ్ట్లో ఉండే ఒక పోస్ట్ కోసం జూనియర్ సాఫ్ట్వేర్ కోసం చూస్తున్నారు, అది కూడా చూడొచ్చు. అండ్ ఫ్లటర్ డెవలపర్ ఇంటర్న్ బెంగళూరులో డీల్స్ డ్రే ఆన్లైన్ వాళ్ళు 6 months డ్యూరేషన్ 15,000 per monthతో ఇంటర్న్స్కి ఒక జాబ్ ఉంది. ఇది బెంగళూరు వైట్ ఫీల్డ్లో ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇంటర్న్స్ ఎందుకు తీసుకుంటారు అని అంటే సమ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్, అండ్ విత్ దట్ ఎక్స్పీరియన్స్ యూ విల్ గెట్ అ గుడ్ జాబ్ ఇన్ ఆ బిగ్ కంపెనీ అన్నట్టుగా ఉంటుంది. అండ్ మర్న్ స్టాక్ డెవలపర్ ఇంటర్న్ బెంగళూరులో ఇది 6 months డ్యూరేషన్, సేమ్ డీల్స్ డ్రే ఆన్లైన్ వాళ్ళు 15,000 per monthతో ఉందండి, సేమ్ అగైన్ బెంగళూరులోనే. ఇంకోటి సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంటర్న్, ఇది చూడండి, ప్రొటెక్ట్ సాఫ్ట్ టెక్నాలజీస్ వాళ్ళు 4 months డ్యూరేషన్ కోసం 50,000 per month ఇస్తూ చెన్నైలో ఉంది ఈ జాబ్. సో ఇంటర్న్కి 50K అంటే ఇట్స్ అ బిగ్ డీలే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెన్నై వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఇది చెక్ చేసుకోవచ్చు. అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ ప్రాక్టీషనర్, ఇది కూడా వచ్చేసి ఎసెంచర్లో ఉంది. ఎసెంచర్ పెద్ద కంపెనీ అని మనకు తెలుసు. అండ్ ఇక్కడ 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండే సిస్టమ్స్ ఇంజనీర్గా పనిచేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్తో మరో పెద్ద కంపెనీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఆఫ్ ది ఇంజనీరింగ్, దాంతోపాటు కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవరు అడిగినా కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అని అడుగుతున్నారు. మీ టెక్నికల్ స్కిల్స్తో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద కూడా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకవేళ లేకపోతే. అండ్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్ ఎసెంచర్ వచ్చేసి 0 to, సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆల్మోస్ట్ 1,000+ జాబ్స్ ఫర్ ఇంటర్న్స్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో ఉంది. ఒక్కసారి మీరు మూవ్ అవ్వడానికి ఇష్టపడితే, అండ్ రొటేషనల్, అండ్ ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా రిమోట్ జాబ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకొని మీ స్కిల్స్కి తగ్గట్టు ఈ కంపెనీస్ ఉన్నాయి, మీ సీవీకి తగ్గట్టు అని అనుకుంటే మ్యాచ్ చేసుకొని ప్లీజ్ అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఇఫ్ యూ గెట్ అ కాల్, ఇఫ్ యూ గెట్ అ ఈమెయిల్ ఆర్ ఇఫ్ యూ గెట్ అ జాబ్, ప్లీజ్ కామెంట్ us. అండ్ దీంతో పాటు ఈరోజు సాఫ్ట్వేర్ డెవలపర్తో పాటు మనం ఒకసారి పైథాన్ కూడా చూద్దాము. అది కూడా ఫ్రెషర్స్కే చూస్తున్నాను నేను. అండ్ 3 cities మనం ఒకసారి చెక్ చేద్దాము. ఫ్రెషర్కే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో నేను చెక్ చేస్తే అండి ఆల్మోస్ట్ 1,700+ యాక్చువల్గా జాబ్స్ కనిపించాయి. చూడండి, ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ ఫోర్బ్స్ గ్లోబల్ 2000 అవార్డు ఎంఎన్సీ పోస్ట్ చేసింది. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఇది హైదరాబాద్, బెంగళూరులో ఉంది. ఇక్కడ ఐటీ ఫ్రెషర్ కోసం చూస్తున్నారు. అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇంటర్న్స్కి ఇది ఒక మంచి అవకాశం అని అనిపిస్తుంది నాకు. యూ కెన్ టేక్ అ లుక్ అండ్ అప్లై ఫర్ దిస్ వన్. అండ్ జూనిపర్ డెవలపర్ ఇంకోటి కూడా ఉంది. అండ్ టెక్నికల్ సిస్టమ్స్ అనలిస్ట్ ఇంటర్న్ అన్పెయిడ్, కాకపోతే ఇది సో బట్ పే లేకపోయినా కానీ అంత తొందరగా వెంటనే మనం ఎర్న్ చేసేసేయాలి అన్న ఇది కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్పారు, మీరు కూడా విన్నారు. సో ఎక్స్పీరియన్స్ కోసమే అనుకుంటే ఇది రిమోట్లో జాబ్ కాబట్టి 6 months డ్యూరేషన్, టెక్నికల్ ఆర్ సిస్టమ్స్ అనలిస్ట్ ఇంటర్న్గా మీరు ఈ లోగాన్ డేటా ఈ కంపెనీలో జాయిన్ అవ్వచ్చండి. అండ్ సేమ్ ఎసెంచర్ నుంచి చాలా జాబ్స్ ఉన్నాయి. అండ్ ఎసెంచర్ అయితే ఆల్మోస్ట్ ఈరోజు నాకు more than 5 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట పైథాన్తో పాటు. మనం సో టెస్టింగ్ జాబ్స్ నౌకరీలో, సో టెస్టింగ్ వాళ్ళ కోసం చెప్పి ఫ్రెషర్స్కి చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 75 దాకా జాబ్స్ కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూడండి, సేమ్ ఒకటే కంపెనీ అన్నిటికీ పోస్ట్ చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్కి అండ్ పైథాన్లో కూడా ఉంది అండ్ టెస్టింగ్లో కూడా ఉంది. మినిమం 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు 2 to 4 lakh per annum తీసుకోవడం అంటే ఇప్పుడున్న దాంట్లో చాలా పెద్ద విషయమే అని చెప్పాలి. ఐటీ ఫ్రెషర్ కోసం చూస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైనా ఉంటే ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ రిపీటెడ్ కంపెనీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ ఇంకోటి ఇంట్రెస్టింగ్ జాబ్ కనిపిస్తుంది. ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ ఇచ్చేవాళ్ళు 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. 2.5 to 3.5 per annum ఉంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారండి మన ఎక్స్పర్ట్స్, మీరు వినే ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఇంటర్న్గా జాయిన్ అయ్యేటప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయినా సరే మీకు ఒక స్కిల్లో ఎక్స్పర్టీస్ ఉండాలి. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది అని చెప్పి. సో ఇవన్నీ సర్చ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి యాజ్ అన్ ఇంటర్న్. మీకు వచ్చిన తర్వాత, మీకు జాబ్ వచ్చిన తర్వాత మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.